ఈ మధ్య కాలంలో జరిగినటువంటి నాటకీయ పరిణామాలు ఒకసారి చూస్తే, మరి ముఖ్యంగా అంబటి రాంబాబు గారి ఉదంతం మొత్తం ఒక్కసారిగా చూస్తే దానిని కులానికి ముడిపెట్టి ఈవేళ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి చర్చలు కావచ్చు, వాదోపవాదాలు కావచ్చు, సంఘటనలు కావచ్చు, వరుస సంఘటనలు. మొన్నటికి మొన్న వైజాగ్ నుంచి చాలా పెద్ద ఎత్తున గుడివాడ అమర్నాథ్ నాయకత్వంలో కరణం ధర్మశ్రీ గారు కావచ్చు, సుమారు 600 మందికి పైగా 150 వాహనాల్లో వాళ్ళు అంబటి రాంబాబు గారి నివాసానికి రావడం, అక్కడున్న కుటుంబ సభ్యుల్ని పరామర్శించడం, అక్కడున్నటువంటి కుల ప్రముఖుల్ని కలవడం, ఇటువంటి కాపు సంఘీభావ యాత్ర దీనికి ఒక పేరు పెట్టుకుని వచ్చారు. ఇది వైసీపీకి కానీ లేకపోతే పార్టీ పరమైనటువంటి సంఘీభావ యాత్ర కాదు, ఇది సామాజిక వర్గ సంఘీభావ యాత్ర అని వాళ్ళు తెలియజేశారు. ఈవేళ ఇటువంటి సంఘీభావ యాత్ర వల్ల అసలు ఏ సందేశం ఈ జాతికి ఇవ్వాలనుకుంటున్నారు వాళ్ళు కానీ, లేకపోతే ఈ సంఘటన పట్ల మీరు ఏ విధంగా ఈ సంఘటనను విశ్లేషిస్తారు? సో నా వరకు మాట్లాడమంటే ఇది ఒక జాతికో ఒక కులానికో అంటగట్టి రాజకీయంగా ఎవరైనా తీసుకుంటారు, వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటారు. ఇప్పుడు ఈ పార్టీ వాళ్ళు తీసుకుంటున్నారు, ఇదే జరిగితే ఆ పార్టీ వాళ్ళు కూడా తీసుకుంటారు, అందులో సందేహం లేదు. దాని గురించి మనం ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడు అంబటి రాంబాబు విషయంలో జరిగిన విధానం, నేను ఆ విధి టీవీలో చూసి మాట్లాడుతున్నాను, నేను పర్సనల్గా నాకేం నాలెడ్జ్ లేదు. బట్ ఇంతమంది ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళు అంతమంది మూకమ్ముడిగా వెళ్ళిపోయి చేయాల్సినంత పని ఏం కాదు. అది ఒకటి చేశారు. చట్టం తన పని తాను చేసుకుంటుందని అందరూ చెప్పే మాటే ఇది. ఈ రోజున్న సీఎం కూడా అదే చెప్తున్నారు. మరి చట్టం తన పని తాను చేసుకుంటున్నప్పుడు అంబటి రాంబాబుని అరెస్ట్ చేసి తీసుకెళ్ళి ఇంత చేసినప్పుడు అటాక్ చేసిన వాళ్ళ మీద కూడా చేసింటే బాగుండేది. అది చేయలేదు. దాన్ని బట్టి ఏమొస్తుంది, ఒక మెసేజ్ వెళ్తుంది పబ్లిక్లో, అంటే పార్టీ ఇన్ పవర్ కెన్ డూ ఎనీథింగ్ అని అనిపిస్తుంది కదా. ఖచ్చితంగా అది కరెక్ట్ కాదు. ఆ విధానం కరెక్ట్ కాదు. లా ఉంది అని వాళ్ళు అన్నప్పుడు, చట్టం ఉంది అని అన్నప్పుడు చట్ట ప్రకారం చేయాలి కదా. న్యాయం చేయడమే కాదు, చేసినట్టు కూడా కనిపించాలి. అది ఎక్కడ కనిపిస్తుంది ఇక్కడ? మరి వాళ్ళ మీద కేసులు పెట్టిండాలి, వాళ్ళని వార్న్ చేసి ఉండాలి. ఏ లీడరు వార్న్ కూడా చేయటం లేదు కదా. వాళ్ళని గుర్తించి ఉండాలి కనీసం. గుర్తించలేదు. బట్ దీన్ని రాజకీయం చేశారు కదా అని అంటే తప్పకుండా చేస్తారు, ఎవరైనా రాజకీయం చేస్తారు. దాని అవకాశం మనం ఇవ్వకూడదు. మరి ఇంత లీగల్ అడ్వైస్ ఉన్న ప్రజెంట్ గవర్నమెంట్ కూడా ఎందుకు ఇట్లా చేస్తుందో నాకు తెలియదు. మరి దాని పద్ధతి కింద తీసుకెళ్ళాలి. ఎప్పుడు బయట వాడికి రివెంజ్ పాలిటిక్స్ చేసినట్టు కనిపించకూడదు. అట్లని చెప్పి తప్పు చేసినోని వదలకూడదు. చంద్రబాబు నాయుడు గారు ఒక్క మాట కరెక్ట్గా చెప్పాడు, తప్పు చేసినోని వదలకూడదు అన్నారు. కరెక్ట్. దానికి ఒక చట్టం ఉంది, చట్ట ప్రకారం కదా వెళ్ళాలి. ఇప్పుడు ఇతన్ని ఏదో దుర్భాషలాడారు, సీఎంనే దుర్భాషలాడారు అన్నది. ఇంకొక మంచి ఒక సామాన్య కార్యకర్త ఇతన్ని దుర్భాషలాడడం కూడా తప్పే కదా. ఖచ్చితంగా ఒకరిద్దరు కాదు, పదుల సంఖ్యలో మహిళలు కదా. చాలా అంబటి రాంబాబు కూతురు వచ్చి చక్కగా మాట్లాడుతుంది, తప్పకుండా చెప్తుంది మాకు ఈ అన్యాయం జరిగింది అన్నప్పుడు సూమోటోగా తీసుకోవాలి. కోర్టులు కూడా కొన్ని సూమోటోగా తీసుకోవచ్చు. అందరూ కంప్లైంట్ చేయాల్సిన అవసరం లేదు. రాష్ట్రంలో వాళ్ళు హైకోర్టులో జడ్జిలు ఉన్నారంటే వాళ్ళకి ఆ పవర్ ఉంది కాబట్టి కొన్ని విషయాలు వాళ్ళు సూమోటుగా తీసుకోవచ్చు. లేదా ఎవరైనా లెటర్లు రాయొచ్చు ఇలా జరిగిందండి అని. వాళ్ళు ఎవరు తీసుకోవటం లేదు. మరి ఎందుకో సూమోటోగా వాళ్ళు ఎందుకు తీసుకోవటం లేదు, పెద్ద మనుషులు ఎందుకు లెటర్లు రాయటం లేదు, అర్థం కావటం లేదు. బట్ లీగల్గా ఇది ప్రొసీడ్ అవుతున్నారా అంటే లేదని చెప్పాల్సి వస్తుంది. గంగయ్యనాయుడు గారు, ఇందాక మాటల మధ్యలో ముఖ్యమంత్రులందరితో కూడా మీకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని మీరు తెలియజేశారు. ఎన్టీ రామారావు గారితో కూడా ఒక ముఖ్యమైనటువంటి కేసు విషయంలో మీరు విభేదించారు ఒకసారి నేను విన్నాను, వాస్తవమా? అవునండి, అవును. మన జక్కంపూడి రామ్మోహన్ రావు కేసు సంబంధించి నా ఒపీనియన్ కావాల్సి వచ్చినప్పుడు ఆయన ఇన్నోసెంట్గా ఒక క్వశ్చన్ అడిగారు. ఒక గవర్నమెంట్ ఉండి ఒక కేసులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు, ఆ గవర్నమెంట్ పోయి ఆ కేసుల్లో ఇన్వాల్వ్ అయిన గవర్నమెంట్ వాళ్ళు వస్తే కేసులని తీసేయచ్చా? ఒక లేమ్యాన్ క్వశ్చన్ అడిగారు నన్ను ఆయన. అడిగితే నేను అన్నాను అట్లా తీసేయడానికి లేదండి అన్నాను. మరి ఏం చెప్తుంది చట్టం అంటే చెప్పాను. చట్టం ఎలా చెప్తుంది, దాంట్లో పబ్లిక్ ప్రాసిక్యూటర్ రోల్ ఏంటి, మ్యాజిస్ట్రేట్ రోల్ ఏంటి, ఏ పరిస్థితిలో దాన్ని క్లోజ్ చేయొచ్చు, ఒక కలెక్టర్ ఏ పరిస్థితిలో దాంట్లో పబ్లిక్ ప్రాసిక్యూటర్ని రిక్వెస్ట్ చేయొచ్చు, మ్యాజిస్ట్రేట్కు ఉన్న పవర్ ఏంటి, ఇవన్నీ చెప్తే ఆయన ఒప్పుకున్నాడు. కరెక్ట్, అది పద్ధతి, అలా చేయాలి. సార్, చంద్రబాబు నాయుడు గారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఇరువురు మీ సహాధ్యాయులే అని విన్నాము. ఎప్పుడు, ఎక్కడ? మా అందరిదీనండి. గ్రాడ్యుయేషన్ 1972కి అయిపోయింది, తిరుపతిలో చేసాము. పిల్లలుగా ఉన్నప్పుడు, గ్రాడ్యుయేట్గా ఉన్నప్పుడు క్లోజ్గా ఎప్పుడైతే మూవ్ అయింది లేదు. ఎస్వి ఆర్ట్స్ కాలేజ్. అవునండి, వాళ్ళు మాకు తెలుసు, నేను వాళ్ళకు తెలుసు. తర్వాత లాకి వెళ్ళిపోయాం, అంతవరకే. కానీ క్లోజ్నెస్ ఏం లేదు. మహా అంటే కేసుల ద్వారా
తెలిసి ఉంటుంది అంతే. అలా చంద్రబాబు నాయుడు గారితో మీ ప్రయాణం అలా ఎంత దూరం వెళ్ళింది? మీ ఇద్దరిది టామ్ అండ్ జెర్రీ రిలేషన్ అని విన్నాను నేను. అట్లేం లేదు, అది కూడా కరెక్ట్ కాదు. ఎప్పుడు లేదు. ఏదైనా తనకు లీగల్గా కావాలంటే తను మాట్లాడేవాడు, నేను అంటే వెళ్ళేవాడిని, ఎప్పుడైనా మాట్లాడేవాడిని, వచ్చేవాడిని, అంతవరకే. కానీ ఆ రకమైన రిలేషన్షిప్ లేదు. హలో అంతవరకు. 2004 ఎన్నికల్లో కీలకమైనటువంటి చిత్తూరు లోక్సభ స్థానానికి మిమ్మల్ని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించాలని అనుకుందని, ఢిల్లీ స్థాయిలో లాబింగ్ జరిగిందని, అయితే మీరు సున్నితంగా తిరస్కరించారని, ఆ తిరస్కరించడం వెనుక ఒక ప్రముఖ ఆధ్యాత్మిక రాజకీయ సామాజిక వేత్త కోసం మీరు తిరస్కరించడం, లేకపోతే మీ రాజకీయ జీవితాన్ని త్యాగం చేశారని కూడా చిత్తూరు జిల్లా వాసులు ఇప్పటికీ చెప్తుంటారు. అసలు ఏం జరిగింది? అప్పుడు ఇది మన ఏపీసీసీ ప్రెసిడెంట్గా డి శ్రీనివాస్ ఉన్నారు. అప్పుడు డి శ్రీనివాస్ ప్రెసిడెంట్ అయినా పవర్ఫుల్ వచ్చి రాజశేఖర రెడ్డి గారే, అందులో ఏం సందేహం లేదు. నాకు ఆయన ఒక మాట అన్నారు, మీరు చేస్తే బాగుంటుంది, మీరు ఇలా చదువుకున్న వాళ్ళు ఆంధ్రప్రదేశ్ కూడా వెళ్ళి పార్లమెంట్లో ఉంటే బాగుంటుంది అన్న ఒక కోరిక ఉంది మాకు అని అన్నాడు ఆయన. ఆయన నాకు పరిచయం, కొన్ని కేసులు ఆయన నాకు ఇవ్వడం చేయడం తెలుసు కాబట్టి ఇస్తే చేస్తానని చెప్పాను. శ్రీనివాస్ కూడా చాలా ఇష్టపడ్డారు. ఇదే రామచంద్రారెడ్డి ఆయన గుర్తుంటుందో లేదో మరి, నాకు అది మాత్రం చాలా గుర్తుండో, ఇది గుర్తుంది. నేను 3:30 అవుతుంది, నేను పడుకో ఉన్నాను. నాకు రామచంద్రారెడ్డి ఫోన్ చేసి, ఏంటి నాయుడు గారు ఇంకా పడుకో ఉన్నారు ఏంటి ఏం జరిగింది అన్నాను. మరి రాజశేఖర రెడ్డి గారు, డి శ్రీనివాస్ గారు మిమ్మల్ని చిత్తూరు పార్లమెంట్కి అనుకుంటున్నారు, మీరు ఇంకా పడుకుంటే అలాగా, మీరు వెళ్ళి వర్కౌట్ చేయాలి కదా, నేను డీసీసీ ప్రెసిడెంట్గా నా ఇది కన్సెంట్ అడుగుతారు, నేను ఇచ్చాను అన్నాడు. మంచిదన్నాను, ఇస్తే చేస్తాను అన్నాను, అంతవరకే. ఆ తర్వాత ఏం జరిగింది అంటే ఏదో గుడుపుడానికి జరిగింది, అందులో ఏం సందేహం. ఎవరి కోసం? అది కేసులు నాయుడే, ఇంకెవరుంటారు. ఆయన కాంగ్రెస్తో విభేదించి తెలుగుదేశంలోకి వెళ్ళిపోయిన సమయం అది. కాబట్టి ఆయన ఏమన్నారు, ఇంకొక అదే సామాజిక వర్గంలో ఇంకోటి నిలబడితే ఏమవుతుందో, ఎందుకు ఛాన్స్ తీసుకోవడం అని చెప్పి ఏదో ఒక డమ్మీ క్యాండిడేట్ని రికమెండ్ చేశాడని విన్నాను. నేను అంత కీన్గా ఎప్పుడు చేయలేదు. ఏది ఒక పార్లమెంట్కి వెళ్ళాలని కీన్గా చేసింది లేదు, ఒక జడ్జి కావాలని చెప్పి కీన్గా చేసింది లేదు. ఎప్పుడు వస్తే చేద్దాం అనుకునేది, అప్పుడు ఇప్పుడు ఎప్పుడు అంతే నా నేచర్. వస్తే చేస్తాను, అంతేగాని నాకు నేనుగా వెళ్ళిపోయి ఒకరికి సరెండర్ అయిపోయి నాకు ఎట్లాగైనా కావాలి అని ఎప్పుడు చేయలేదు, చేయను కూడా. ప్రజారాజ్యం పార్టీలో కీలకమైనటువంటి భూమిక పోషించారు. ఒక సుప్రసిద్ధ న్యాయవాదిగా మీరు లెక్కకు మించిన దాదాపు 25-30 కేసులు మీరు వాదించి గెలిపించినటువంటి చరిత్ర చాలామందికి తెలియదు. అసలు ఆ సంగతులు కానీ ఆ సంఘటనలు కానీ ఎవరికీ తెలియవు, ఎవరు ఇప్పుడు గుర్తు కూడా పెట్టుకోలేదు. అసలు గంగయ్య నాయుడు గారిని రీచ్ అవ్వడమే, ఎందుకంటే వేళ్ల మీద లెక్క పెట్టగలిగిన అతి కొద్ది మంది రిచెస్ట్ అడ్వకేట్స్లో గంగయ్య నాయుడు గారు ఒకరు. అట్లాంటిది గంగయ్య నాయుడు గారు ఆయన కెరీర్లో ఆయన ఏమీ అసలు ఆశించకుండా ప్రజారాజ్యం పార్టీ కేసులను ఆయన టేకప్ చేశారని అంటారు. అసలు ఎటువంటి కేసులు టేకప్ చేశారు, వాటి గురించి మీకు గుర్తున్నంత వరకు? నాకు తెలిసి చిరంజీవి గారి మీద అప్పుడు 33 కేసెస్, క్రిమినల్ కేసెస్ బుక్ చేశారు. 33 క్రిమినల్ కేసెస్, 33 క్రిమినల్ కేసెస్. చాలా మటుకు చిరంజీవి గారు కూడా తెలియకపోవచ్చు, దానికి కారణం ఉంది. ఆయన అప్పుడు ఉన్న రాజశేఖర రెడ్డి గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ అతను వెళ్ళిన ప్రతి చోట ఆ జనం చూసి ఏం చేశారు, వాళ్ళు టైం ఇచ్చింటారు అధికారులు, 5 to 6 మీరు చేసుకోవచ్చండి అంటారు. ఆయన 8 o'clock వెళ్తాడు, అక్కడ 8 నుండి 10 దాకా చేస్తాడు. అది అఫెన్సు, ఒక ఆర్డర్ను వైలేట్ చేశారనేది ఒక అఫెన్స్. ఇట్లాంటి అఫెన్స్ తోటి ఒక 33 కేసు దాకా ప్రతి ఊర్లో వెళ్ళిన ప్రతి చోట, అతను సభ పెట్టిన ప్రతి చోట ఒక కేసు బుక్ చేశారు. వాళ్ళు తెలివిగా ఒక లీగల్గా ఏదో ఒకటి చేసి పెడితే అతనికి ఉంటుంది అని అనుకున్నారు. దానికి అన్ని కేసుల్లోనూ హైకోర్టులో వేయడం జరిగింది, దాన్ని క్వాష్ చేయించడం జరిగింది, అన్నీ జరిగిపోయేది. అట్లాగే మన అల్లు అరవింద్ ఒకసారి ఆ పార్టీ ఆఫీస్లో జెండాని తల కిందకి చేసిన పొరపాటుగా జరిగింది, దాని మీద ఒక కేసు పెట్టారు. తర్వాత పవన్ కళ్యాణ్ గారు మ్యారేజ్ విషయంలో వీళ్ళేమో చేస్తారని ఊహించాం. ఫస్ట్ మ్యారేజ్ విషయంలో, నందిని విషయంలో విడాకులు తీసిన తర్వాతే తను ముందుకు వచ్చేటట్టు అయింది. ఇట్లాగా కొన్ని నా చేతనే చేసి, అది పూర్తిగా అసలు చాలా వ్యక్తిగతమైనటువంటి కేసు. అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా దానిని బాగా అన్నారు. చాలా మంది ఎంత డబ్బు ఇచ్చారు, అది 5 కోట్ల రూపాయలు భరణం వాళ్ళకే ఇచ్చారంటే మీకు ఫీజు ఎంత ఇచ్చారు అన్నారు. అదేదో వాళ్ళని అడిగితే బాగుంటది, ఏమైనా ఇచ్చారా, చక్రధరరావు ఇచ్చారు, వీళ్ళని అడగాలి, చిరంజీవి గారిని, పవన్ కళ్యాణ్ గాని, అల్లు అరవింద్ గారిని అడిగితే ఎంత ఇచ్చారు అంటే చెప్తారు. కాబట్టి దాన్ని చెప్పడానికి లేదు. నేను అదేమీ ఆశించకుండా చేశాను. అతను పాపం ప్రజారాజ్యం పెట్టినప్పుడు చాలా హోప్తో వచ్చారు, చేశారు.
కానీ అప్పుడున్న పరిస్థితుల్లో అది సక్సెస్ కాలేకపోయారు. నా వంతు సహాయం నేను చేశాను అని అనుకుంటున్నాను. వాళ్ళు రికగ్నైజ్ చేస్తే ఐఎమ్ హ్యాపీ, రికగ్నైజ్ చేయలేదు, నో రిగ్రెట్స్. నాకు గుర్తున్నంతలో శ్రీకృష్ణదేవరాయ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఎంహెచ్ రావు గారికి మీకు ఒక ఛాంబర్ ఇచ్చి ప్రజారాజ్యం పార్టీ ఆఫీస్లో తోట చంద్రశేఖర్ గారు ఈవేళ ఉన్న 99 టీవీ కార్యాలయంలో అప్పుడు ప్రజారాజ్యం పార్టీ ఆఫీస్ 2 ఉండేది, ఇచ్చి సామాజిక వర్గానికి సంబంధించిన నియోజకవర్గాల్ని గుర్తించమని, అట్లాగే ఆశావహులలో ఎవరు బలవంతులో వాళ్ళని అభ్యర్థులుగా మనం అసలు వాళ్ళని ఎవరిని ఎంచుకోవచ్చు అనేటటువంటి ఒక ప్రక్రియను మీకు అప్పచెప్పి, మీరు ఆ ప్రక్రియలో ఉండగానే అసలు సంబంధం లేని వాళ్ళ పేర్లు అభ్యర్థులుగా ప్రకటించేవారు, దాని పట్ల మీరు మనస్తాపం చెందారని కూడా అంటారు. ఏం జరిగింది గంగయ్య నాయుడు గారు? అట్లా ఏం జరగలేదు. అందరినీ చెప్పమని రికమెండ్ చేయమన్నారు, మంచి వాళ్ళని చెప్పమన్నారు, అంతవరకే. కానీ దాంట్లో నేను చెప్పిన వాళ్ళకి ఇవ్వలేదు కాబట్టి మనస్తాపం చెందానని కరెక్ట్ కాదు. నేను ఎప్పుడు అలాగా ఏ పేరు చెప్పలేదు. వాళ్ళు ఎవరన్నా ఉంటే చెప్పమంటే ఏదైనా చెప్పేవాళ్ళం, అంతేగాని నేను మనస్తాపం చెందింది ఏమీ లేదు. ఆయన నన్ను చాలా బాగా చూసుకున్నారు. ఆయన ఒకసారి నేను చిన్నదని ఫీల్ అయితే ఆయన ఒకటే అన్నారు, శివశంకర్ లాంటి వారు, ఎక్స్ జడ్జ్, ఎక్స్ గవర్నర్, ఎక్స్ స్టేట్ ఇది సెంట్రల్ మినిస్టర్, ఆయనే చేసింది మీరు చిన్నదంటే ఎలాగా అన్నాడు ఆయన. సరే మంచిదని నేను చేశాను, నా శాయశక్తిలో చేశాను. ప్రజారాజ్యం విలీనైనప్పుడు కూడా చాలా రూమర్స్ వచ్చాయి, శోభా నాగిరెడ్డి గారు టేకప్ చేస్తారు దీన్ని, ఆయన కలిసిపోతే కలిసిపోయాడు, పార్టీ నాదే నేను చూసుకుంటానని ఒక రూమర్ వచ్చింది. అప్పుడు నాకు ఆయన మాట్లాడారు, యూ లీవ్ ఇట్ టు మీ, ఐ విల్ టేక్ కేర్ అన్నాను. థ్యాంక్ గాడ్ ఆవిడ అంతవరకు వెళ్ళలేదు, తను నాది ఇప్పుడు ప్రజారాజ్యం అని అనలేదు. అంతవరకు రాని అనే పరిస్థితుల్లోనే మేము తీసుకొని వచ్చాను. నా వంతు సహాయం నేను చేశానని అనుకుంటున్నాను. సార్, మీరు చంద్రబాబు నాయుడు గారిని చూశారు, రాజశేఖర రెడ్డి గారిని చూశారు, చిరంజీవి గారిని చూశారు. చిరంజీవి గారి ఫెయిల్యూర్కి ఇది కారణం అంటే మీరు ఏం చెప్తారు? చిరంజీవి గారు ఇన్నోసెంట్ అని చెప్తాను. పొలిటికల్గా తను చేయాల్సిన దీన్ని చేయటం లేదు, పొలిటికల్ స్ట్రాటజీ లేకుండా పోయింది. అతను పెద్ద వెనకాలండి ఇట్లా చేయాలని చెప్పేవాళ్ళు ఎవరు లేదు. తను చాలా ఈజీగా ఒక సినిమా తీసినంత ఈజీ అని అనుకున్నారు, అంత ఈజీగా కాలేదు. ఆ రోజు ఎన్టీ రామారావు గారు సక్సెస్ అయ్యారంటే రైట్ ఆర్ రాంగ్, ఇట్ వాస్ భాస్కర్ రావు హు వాస్ హ్యావింగ్ పొలిటికల్ ఎక్స్పీరియన్స్, భాస్కర్ రావు లీడ్ చేయగలిగాడు, వచ్చింది. అట్లా లీడ్ చేసే మనుషులు ఈయన దగ్గర ఎవరు లేరు. ఆయన ఎంకరేజ్ కూడా ఎవరిని చేయలేదని అనుకుంటున్నాను. ఉన్న వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు, నన్ను ఎప్పుడూ అలాగా యూజ్ చేసుకోలేదు. లీగల్గా ఏదైనా ప్రాబ్లం ఉన్నా చూసుకోవడానికే పెట్టుకున్నారు. అంతవరకు నాకు ఇచ్చిన పని నేను చేశానని అనుకుంటున్నాను. నేను హలో తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.